నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో చిట్యాల ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా చింతకుంట గ్రామం రజక సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంకు రజక సంఘ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్, గ్రామ అధ్యక్షులు రాచకొండ కిట్టు, రాచకొండ కొమరయ్య, వివిధ పార్టీ నాయకులు మడుపు మోహనాచారి, పట్టెం లక్ష్మీనారాయణ, తిరుపతి నాయక్, శ్రవణ్ నాయక్, రేణయ్య, సత్యనారాయణ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, పరశురాము, లుక్కా విజయ్, గట్టయ్య, శ్రీనివాస్, కుల సంఘాల పెద్దలు పాల్గొనడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో మరి వీర వనిత తెలంగాణలో సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన వీర వనిత ఇటిక్యాల ఐలమ్మ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం మా చింతకుంట రజక సంఘ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి మరి జయంతిని నిర్వహిస్తున్నారు. ఈ జయంతిలో భాగంగా మరి జిల్లా అధ్యక్షుడిని రాచకొండ నరేష్ గారు కానీ మరి అందరినీ కూడా ఆహ్వానించి ఈ 130వ జయంతిని మన చింతకుంట గ్రామ రజక సంఘ సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్నాం. మరి మా మిత్రులందరికీ, మా సంఘ సభ్యులందరికీ కూడా విన్నపం, ఏదైతే చాకల ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని మన గ్రామ అభివృద్ధిలో, ఇప్పుడు గ్రామం కాదు మన వార్డు, మన చింతకుంట నగర పాలక సంస్థలకు వచ్చింది. తప్పకుండా మీరందరూ ఆమె స్ఫూర్తిని తీసుకొని ఆమె అడుగుజాడలో నడిచి మరి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ స్ఫూర్తి తీసుకొని దినదినం అభివృద్ధి కావాలని మనసా వాచ మీ అందరినీ కోరుకుంటున్నాను. నా పేరు మోహన్, నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ అంటారు. ఆమె చాకలి ఐలమ్మగానే బాగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఆ పేరును కూడా ప్రస్తావించవలసి వస్తుంది. సో ఆమె మరి ఒక మహావీరనారిగా భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన పేద వర్గాల కొరకు వీరనారిగా పోరాటం చేసి మరి తను ఎన్నో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక వీరనారి వాళ్ళ సరసన ఆమె వీర పోరాటం చేసి మహా ప్రఖ్యాతిగాంచిన అటువంటి ఈ చిట్యాల ఐలమ్మ 130వ వర్ధంతి సందర్భంగా మరి జయంతి సందర్భంగా మరి ఆమెకు 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మా సోదరులు అందరూ రజక సంఘం నుంచి నిర్వహించుతున్నటువంటి ఈ కార్యక్రమం అందరికీ శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాలందరికీ మరి ఆమెను ఆశాజ్యోతిగా తీసుకొని ఆమె ఆదర్శాలలో ఆమె పోరాటం చేసిన ఆశయాలను తీసుకొని మనం కూడా అదేవిధంగా మరి ఆమె ఆశయాలను సాధిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చింతకుంటలో మొదటిసారిగా ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే చాకలి ఐలమ్మ గారు చేసినటువంటి పోరాటాన్ని భావి తరాలకు తెలియజేయాలంటే ఏదైతే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతి కార్యక్రమాన్ని సెలవు దినంగా పాటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర అన్ని కార్యాలయాల్లో జయంతిని, వర్ధంతిని జరుపుకునే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో రజక సంఘం తీసుకున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా మేము అందరం భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఇప్పుడు ఈ చింతకుంటకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఏ యూనిటీస్ అయితే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి రజకులు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున వాడవాడల చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి చరిత్రను భావి తరాలు అందించే విధంగా పాఠ్యాంశాలు కూడా వారి చరిత్రను పొందుపరిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రజక సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తిదాయక చిట్యాల ఐలమ్మ 130వ జయంతి చింతకుంట గ్రామంలో రజక సంఘం అధ్యక్షులు రాచకొండ కిట్టు మరియు రజక సంఘం సభ్యులు చేయి ఘనంగా చాకలి ఐలమ్మ
నివాళులు అర్పించడం జరిగింది. దీనికి వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించినారు. మాకు ప్రభుత్వం తరపున ఘనంగా చిట్యాల ఐలమ్మ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కానీ మాకు వర్ధంతి కానీ జయంతికి కానీ తూతూ మంత్రంగా అంటే వర్ధంతికి 5,000 జయంతికి 10,000 ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తే మా జయంతి కార్యక్రమం విజయవంతం చేయలేకపోతున్నాం. మేము కరీంనగర్ జిల్లా రజక సంఘం డిమాండ్ 2 లక్షల రూపాయలు, ప్రతి జిల్లాకు ఒక 2 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని మా చింతకుంట గ్రామం నుంచి పిలుపునిస్తున్నాం.